ఇమ్మీడియట్గా ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడే సాక్షి స్క్రోలింగ్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, ఏపీ జంగిల్ రాజ్యం అయిపోయింది, ఎలాంటి కంట్రోల్ లేదు, విచ్చలవిడితనం పెరిగిపోయింది. మరోవైపు రాజకీయ కక్షలు, తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలు పెట్టి వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారు అని అంటున్నారు. ఈరోజు నేను మీ అందరికీ ఒకటి గుర్తు చేస్తున్నాను. మహిళల రక్షణపై మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ రెడ్డి గారు మాట్లాడటం చాలా సిగ్గుతనం అనిపిస్తుంది. ఎందుకంటే మహిళల రక్షణ గురించి ఒక దుర్యోధనుడు, దుశ్శాసనుడు మాట్లాడితే మనందరికీ ఎంత ఎబ్బెట్టుగా, హాస్యాస్పదంగా ఉంటుందో ఈరోజు ఈ వైసీపీ ముఠా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విధానం ఆ విధంగా ఉంది. ఎందుకంటే మీరు ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి, మీ యొక్క ప్రభుత్వంలో ఎలాంటి ఘనకార్యాలు చేశారో. ఎంపీ, అలనాటి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు అశ్లీల దృశ్యాలన్నీ కూడా వైరల్ అయిపోయి ఆయన మరి చూపించరాని విషయాలన్నీ బట్టబయలు చేస్తూ మరి జనాలందరూ కూడా అది చూడలేక చెవులు మూసుకొని కళ్ళు మూసుకునే పరిస్థితి. అలాంటి వ్యక్తిని గురించి మరి వరదు కళ్యాణి, రోజారెడ్డి గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం మాట్లాడారు? వాళ్ళ నోళ్ళు ఎందుకు మూగపోయినాయి? వాళ్ళు దీని గురించి ఎందుకు క్వశ్చనించలేదు అలనాటి ప్రభుత్వాన్ని? మరి క్వశ్చనించకపోయారు. కనీసం ఆ వ్యక్తిని సస్పెండ్ చేశారా? చేయలేదు. ఇక మీరు మాట్లాడతారు ఈ కూటమి ప్రభుత్వం అంటే కామ కూటమి అని. మరి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలన్ మీద ఆరోపణలు వస్తే ఎన్డీఏ కూటమి ఇమ్మీడియట్గా ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిందా లేదా? మీరు పేపర్లు చదువుతున్నారా, చూస్తున్నారా? మరి మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కోడుమూరు ఎమ్మెల్యే, ఆయన ఒక గ్రామ సచివాలయంలో ఉన్న ఒక వీణా అనే ఒక లేడీని ఏదో అశ్లీలంగా ఆమెను ప్రెగ్నెంట్ చేశాడు, అబార్షన్స్ అయినాయి అని రకరకాలుగా ఆమె వచ్చి మీడియా ముందు మాట్లాడటం. మరి అవతల వాళ్ళు వచ్చి ఇవి ఫేక్, ఆమె బ్లాక్మెయిలర్ అని వాళ్ళు చెప్పడం, ఇదంతా చూసి కూడా జనసేన పార్టీ ఇమ్మీడియట్గా ఆయన్ని పార్టీ కార్యకలాపాల నుంచి దూరం పెట్టిందా లేదా? ఆయన యాక్టివ్గా పాల్గొంటున్నాడా? ఎందుకంటే ఏదైనా ఒక విషయం మన దగ్గరకు వస్తే ఇమ్మీడియట్గా మీలాగా టకా డెసిషన్స్ ఎప్పుడు తీసుకోకూడదు. అదే మీరు చేసిన తప్పు. అందుకే మీకు 11 సీట్లు వచ్చినాయి. ఎందుకంటే ఒక విషయం మన దగ్గరకు వస్తే దానికి నిజ నిర్ధారణ కమిటీ ఉంటుంది. అది ఎవరు నిజమో ఎవరిది అబద్ధమో తేల్చుకోవాలి. ఎందుకంటే వీణా అనే అమ్మాయి పేరు మీద కూడా 2 పోలీస్ కేసులు ఉన్నాయని కూడా చెప్తున్నారు. సో ఏది నిర్ధారించకుండా ఇమ్మీడియట్ డెసిషన్స్ ఎప్పుడు తీసుకోకూడదు. కనుక ఈ విషయాన్ని జనసేన పార్టీ పరిశీలిస్తుంది. ఇక మీరు చెప్తారు, ఇక నిండు శాసనసభలో అలనాటి ఎమ్మెల్యేసు స్వయాన ఎన్టీఆర్ గారి సుపుత్రిక నారా భువనేశ్వరి గారి మీద ఎలాంటి అవాకులు చవాకులు పేలారో, మరి లోకేష్ గారి గురించి ఏ విధంగా మీరు మాట్లాడారో, ఆ మాటలన్నీ వింటూ మీరు ఏ విధంగా నిండు సభలో దాన్ని ఖండించకపోగా ఎలాంటి రాక్షసానందం పొందారో మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు మీరు ఎదుట వాళ్ళనే పాయింట్అవుట్ చేస్తారు, మీ గురించి ఎప్పుడు చూడరు. మీరు గమనిస్తే అంతెందుకండి, మీ పాలనలోనే గంట అరగంట మాజీ మంత్రులు వాళ్ళని మీరేం చేశారు? కనీసం వాళ్ళు ఏమైనా సస్పెండ్ చేశారా? మంత్రి పదవులు ఏమైనా తీసేశారా? ఏం చేయరు. వాళ్ళనే వెనకేసుకొని మరి సంక్రాంతి సంబరాల్లో మరి అంబటి రాంబాబు గారు ఏ విధంగా గంతులేశారో, చిందులేశారో మీరు అన్నీ చూశారు. వాళ్ళని మీరు ఖండించే ధైర్యం మీకుందా? ఉండదు. ఎందుకంటే చిన్న పిన్నమ్మ ఎవరైతే ఉన్నారో ఆమె తాళి తెంచి మరి చిన్నాయన్ని నరికి హత్య చేసిన నరహంతకుల్ని మీరేం చేశారు? తల్లిని ఏ విధంగా మీరు పరాయి రాష్ట్రాలకు పంపించారు? చెల్లి చీర మీద మరి కామెంట్ చేసింది మీ వైసీపీ బ్యాచ్ కదా? వీళ్ళందరినీ మీరు ఇందాకంటారు వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలందరూ కూడా చాలా గట్టిగా నిలబడుతున్నారు పార్టీకని. గట్టిగా నిలబడటం అంటే ఇంత
మహిళని స్క్రోల్ చేయటము, మహిళని హింసించడం, అసభ్య పదజాలాలు వాడటం, మీరు చేసిన పనికి అలనాటి ప్రభుత్వంలో ఉండవల్లి శ్రీదేవి అనే ఎక్స్ఎమ్మెల్యే ఇప్పుడు ఆమె బయటికి రావటం మీరు కూడా గమనించుంటారు. ఏ విధంగా చిత్రవద చేశారు, నా కూతుళ్ళని నా మీద ఎలాంటి పోస్టింగ్స్ పెట్టించారు, మీరు నన్ను ఒక వేశ్య అనే మాదిరిగా కాలుగాల్లాగా నా పిల్లల్ని, మెడిసిన్ చదువుతున్న పిల్లల్ని మీరు ఏ విధంగా చిత్రవద చేశారో మీకు తెలుసు. అందుకే దేవుడున్నాడు పైన. ఎప్పుడు కూడా మనం రాజకీయాల్లో మనమే పై చేయి అనుకోవటం చాలా తప్పు. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఏది నిజం తెలుసుకోకుండా ఇమ్మీడియట్ యాక్షన్స్ తీసుకోవటం అనేది ఒక డిక్టేటర్ లాగా. ఎందుకంటే డిక్టేటర్షిప్ అనేది ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే మీరు లిబియాలో ఉన్న కర్నల్ గద్దాఫీ ఏమైపోయాడో, తర్వాత ఇప్పుడు మీరు గమనించిన చాలామంది డిక్టేటర్స్, హిట్లర్, వీళ్ళందరూ ఏమైపోయారో మీరు తరిమి కొట్టారు ప్రజలు. ఆ విధంగానే ఇప్పుడు మీరు అంటున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమిని ఫుట్బాల్ తన్నినట్లు తంతారు అని. ఆ తంటం ఎప్పుడూ అయిపోయిందండి. తన్నే మీకు 11 సీట్లు ఇచ్చారు. ఇంకా మీరు రియలైజ్ కాకపోవటం ఏంటని, అసలు ఆత్మ పరిశీలన చేసుకోవట్లేదని నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే మీరు ఎందుకు ఓడిపోయారో మీరు గమనించండి. ఎప్పుడు ఎదుటి వాళ్ళ పడి మీద ఏడవటం తప్పితే మీరు చేసిన పనులు ఒకసారి నేను గుర్తు చేస్తా. ఎందుకు దళిత మహిళని మీరు ఏ విధంగా హింసించారు? అసలు ఎన్సీఆర్బి రిపోర్ట్ కనుక మనం తీస్తే ఏపీ దేశంలోనే మొట్టమొదటి ప్లేస్లో ఉందని, మహిళల ఆత్మగౌరవానికి దెబ్బతీసే విధంగా ఉందని కూడా మనకి రిపోర్ట్స్ వచ్చినాయి. 1,00,000 కేసులు మహిళల మీద మరి నమోదు చేయబడ్డాయి. అందులో 30,000 మంది పైగా మహిళలు, చిన్నారులు, వాళ్ళందరూ కూడా వాళ్ళు కనిపించకుండా పోయారు. మిస్సింగ్ కేస్. ఇలాంటి వాళ్ళందరికీ మీరేమైనా ఆన్సర్ ఇచ్చారా? అంతెందుకండి, మీరు పులివెందుల్లో నాగమ్మ, అంటే మీ సొంత నియోజకవర్గం పులివెందుల్లోనే నాగమ్మ అనే యువతిని అమానుష్యంగా ఆమె పైన అత్యాచారం చేస్తే మీరు చేసిందేంటి? వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? అంతెందుకు, డాక్టర్ అనితని మీరు ఎంతో నిర్బంధించి, వేధించి ఆమె మీద అసభ్య పదజాలంతో అక్రమ కేసులు పెట్టినప్పుడు ఆమె ఆత్మహత్య చేసుకున్న విషయం మీకు గుర్తులేదా? మరి నెల్లూరులో ఉదయగిరికి చెందిన అనూష, అంటే మీరు ఏ విధంగా నాకు కనిపిస్తున్నారంటే ఏ ఉమ్మడి జిల్లాని వదలలేదు. 11 జిల్లాల్లో కంటిన్యూస్గా మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి. మరి ఆ పాప పరిస్థితి ఏమైంది? ఇక రాజమండ్రికి చెందిన 10వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలిక, ఆమె పరిస్థితి ఏ విధంగా, ఆమె మానభంగం చేయబడింది, ఏ విధంగా చనిపోయిందో మీకు తెలుసు. ఇక పులివెందులో నాగమ్మ చనిపోయినప్పుడు ఎస్సీల మీదే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం. ఇప్పుడు మా హోమ్ మినిస్టర్ గారు అనిత గారు, మా ఎమ్మెల్యే మడకశిర ఎమ్మెల్యే రాజుగారు పోతే ఎంఎస్ రాజుగారు వాళ్ళపైన కేసులు పెట్టిన విషయం మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇక గుంటూరులో మీరు 2021 ఆగస్టు 15న జెండా వందనం ఘనంగా చేస్తున్న టైంలోనే పక్కన పెదకాకానికి చెందిన బీటెక్ చదువుతున్న రమ్య మరి హత్యగా వించడం మీకు గుర్తులేదా? అంటే దేశం మొత్తం స్వాతంత్రం అంటే ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటుంటే మన దగ్గర మాత్రం ఆంధ్రప్రదేశ్లో హత్యలు, అత్యాచారాలు, ఎక్కడైనా కానీ మహిళ ఇంటి నుంచి బయటకు వెళ్ళిందంటే మళ్ళా ఆమె తిరిగి వస్తుందో లేదనే భయాందోళనకరమైన పరిస్థితులు మీరు చేశారు. ఇక ధన్వరంకు చెందిన స్నేహలత, ఆ అమ్మాయి ఒక నేషనల్ జూనియర్ క్రికెటర్ ప్లేయర్. అలాంటి అమ్మాయిని మరి మీరు ఏ విధంగా మీ యొక్క వైసీపీ గుండాలు మరి అత్యాచారం చేశారో ఒకసారి గుర్తు చేసుకోండి. ఇక పలమనేరుకి చెందిన మిస్బా, ఆ అమ్మాయి చాలా మంచి మార్క్స్, అంటే షీఈస్ గెట్టింగ్ ఆల్ ఫస్ట్ ర్యాంక్స్. అంటే మీ పలమనేరుకి చెందిన ఒక నాయకుడు కూతురికి తక్కువ మార్క్స్ వస్తున్నాయని ఆ అమ్మాయిని హింసిస్తే ఆ అమ్మాయి చనిపోవటం మీకు తెలీదా? ఇక మీరు ఆయిషా కేసులో అంటే అక్రమంగా సత్యబాబుని అరెస్ట్ చేస్తే 8 సంవత్సరాలు జైలు శిక్ష వేయించింది మీరు కాదా? ఎందుకంటే ఎవరో చేసిన కేసుని మీరు అంటున్నారు అక్రమ కేసులు, అక్రమ సాక్ష్యాలు సృష్టించారని. మీరు చేసింది ఇది అక్రమం. ఇది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇక మీ హయాంలో ఎక్కడైనా చూడండి ఎలాంటి యాక్షన్ తీసుకున్నారా? కానీ ఈరోజు ఎన్డీఏ కూటమిలో తునిలో ఒక ఘటన జరిగితే, ఒక పెద్ద అమ్మాయిని రేప్ చేస్తే ఎన్డీఏ కూటమి ఎక్కడ చర్యలు తీసుకుంటుందో అని భయపడి ఆయన
ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది కదా ఎన్డీఏ కూటమి అంటే మహిళలకి పెద్ద పీట వేసి మహిళా సాధికారత అంటే మహిళలు వాళ్ళ యొక్క ఆర్థిక స్తంభాలుగా నిలబడాలని వాళ్ళందరికీ డోక్రా అనే వ్యవస్థ తెచ్చింది మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ కదా. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అందులో ఇప్పుడు 80 లక్షల మంది డోక్రా మహిళలు, 20 లక్షల మంది మెప్మా మహిళలు, మొత్తం 26,000 కోట్ల పొదుపు నిధులు సేకరణ చేశారు. అది మీరు ఒకసారి నోట్ చేసుకోవాలి. అండ్ 2024 నుంచి